Dear students, in this video lecture I am going to explain the recursion concept. Recursion, what is recursion? Recursion is a repetitive process. What is recursive function? The function calling by itself repetitively is called recursive function, and the technique is called recursion. So the function calling by itself is called recursive function. So I will explain with the example. Now the recursive function to find factorial of a given number. For example, say n equal to 5. I want to find 5 factorial. How to find 5 factorial? 1 into 2, 5 into 4 into 3 into 2 into 1. Five into 4 into 3 into 2 into 1. 5 factor can be written as 5 into 4 into 3 and so on. So 5 factor ఎలా రాసుకోవచ్చు? 5 into ఈ 4 to 1 4 factorial రాయొచ్చు. అంటే ఏంటి? 5 factorial can be written as 5 into 4 factorial. Similarly 4 factorial I can write 4 into 3 factorial. Again 3 factorial I can write 3 into 2 factorial. 2 factorial 2 into 1 factorial. 1 factorial 1 into 0 factorial. 0 factorial value already we know 1. Now ఇక్కడ ఏం చేస్తున్నామంటే 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 4 into 5 into 4 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఏంటి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ మళ్ళీ కాల్ చేస్తున్నాం. 4 ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తే ఏమవుతుంది? 4 into 3 ఫ్యాక్టోరియల్. అగైన్ ఏం చేస్తున్నాం? మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తున్నాం. 3 ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తే ఏమవుతుంది? 3 into 2 ఫ్యాక్టోరియల్. మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తున్నాం. 2 ఫ్యాక్టోరియల్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? 2 into 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? 1 into 0 ఫ్యాక్టోరియల్. సో whenever n value becomes 0, we stop the recursive process. దీన్ని రికర్సివ్ ప్రాసెస్ అంటాం. ఫస్ట్ 5 into 4 ఫ్యాక్టర్ రాసాం, మళ్ళీ 4 ఫ్యాక్టర్ 4 into 3 ఫ్యాక్టర్ రాసాం, ఇలా రికర్సివ్ చేస్తూ వచ్చాం. ఎప్పుడైతే n వాల్యూ 0 అయిందో ఆఫ్ చేస్తున్నాం అనమాట. దీన్ని రికర్సివ్ ప్రాసెస్ అంటాం. అంటే రిపిటేషన్ ప్రాసెస్. అంటే ఆపరేషన్ సేమ్ 5 into 4 ఫ్యాక్టర్, 4 into 3 ఫ్యాక్టర్, 3 into 2 ఫ్యాక్టర్, 2 into 1 ఫ్యాక్టర్ అంటే రికర్సివ్గా చేస్తున్నాం, రిపీటెడ్గా చేస్తున్నాం సేమ్ ఆపరేషన్. సో ఎప్పుడైతే n వాల్యూ 0 అవుతుందో ఈ స్టాప్ ద ప్రాసెస్. అదేనమాట. ఫ్యాక్టోరియల్ ఆఫ్ nకి రికరెన్స్ రిలేషన్ అంటాం. దీన్ని రికర్సివ్ ప్రాసెస్ని రికరెన్స్ రిలేషన్ అంటాం. రికరెన్స్ రిలేషన్ ఎలా రాస్తాము? n ఈక్వల్ 0 అయితే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n వచ్చి ఫ్యాక్టర్ ఆఫ్ 0 1. ఒకవేళ n గ్రేటర్ దెన్ 1 అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము? n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1 అంతే రాస్తుంది. మీరు 5 ఫ్యాక్టర్ ఎలా రాశారు? 5 into 4 ఫ్యాక్టర్ అంటే ఏంటి? n into n minus 1 ఫ్యాక్టోరియల్ అదే రాసాము ఇక్కడ. సో ఇఫ్ n ఈక్వల్ 0 ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ 1. ఎల్స్ ఇఫ్ n గ్రేటర్ దెన్ 1 అయితే n ఫ్యాక్టోరియల్ వచ్చి n into n minus 1 ఫ్యాక్టోరియల్. దీన్ని రికర్సివ్ ఫార్ములా అంటాం. సో రికర్సివ్ ఫార్ములా ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ దిస్ వన్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఫంక్షన్ ప్రోగ్రామ్ రాస్తాం చూడండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంటూ n. ఇఫ్ n ఈక్వల్ 0 రిటర్న్ 1 అంటాం, 1 రిటర్న్ చేస్తాం. ఎల్స్ రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n minus 1. ఇది చేస్తాం. మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n minus 1 కాల్ చేస్తుంది ఇక్కడ. అంటే ఏంటి? ద ఫంక్షన్, ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటే ఫంక్షన్. ఈ ఫంక్షన్ని, ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఫంక్షన్లో ఉండే స్టేట్మెంట్స్. ద ఫంక్షన్ కాలింగ్ బై ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? ఫంక్షన్లో ఉండే వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తే దాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఇది లేకపోతే ఓన్లీ ఫంక్షనే. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఫంక్షన్ ఈజ్ కాలింగ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఫ్యాక్టోరియల్ అనేది ఫంక్షన్లో ఈ 4 స్టేట్మెంట్స్ రాశాను. ఈ 4 స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫ్యాక్టోరియల్ ఆఫ్ n minus 1 అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ నేమ్. మళ్ళీ ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఎప్పటి వరకు కాల్ చేస్తున్నాము? n 0 అయ్యేంత వరకు. n 5 అనుకోండి, ఫస్ట్ 0 కాదు కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ n minus 1 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4తో కాల్ చేస్తాం, మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3తో కాల్ చేస్తాం, మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2తో కాల్ చేస్తాం, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1తో కాల్ చేస్తాం, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0తో కాల్ చేస్తాం. ఎప్పుడైతే 0 అవుతుందో ఆగిపోతున్నాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద డెఫినేషన్ ఆఫ్ రికర్సివ్ ఫంక్షన్. ద ఫంక్షన్ కాలింగ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 నాన్న ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఇక్కడికి వచ్చాం, n 0 కాలేదు. ఇక్కడికి వస్తే ఏమవుతుంది?
n ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ n మైనస్ 1 అంటే ఏంటి 5 ఫ్యాక్టర్ ఎలా రాస్తున్నాము 5 ఇంటూ 4 ఫ్యాక్టర్ 4 ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4కి మళ్ళీ కాల్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కలిసినప్పుడు ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఇదే రాసాము ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3తో కాల్ చేస్తున్నాం. కాల్ చేస్తే n నాట్ ఈక్వల్ టు మళ్ళీ ఏమైంది రిటర్న్ n ఇంటూ అంటే ఇప్పుడు ఎంత n వాల్యూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అలా వెళ్తూ రికర్సివ్గా కాల్ చేస్తుంది. రికర్సివ్ మీన్స్ రిపిటేషన్ అనమాట. రిపిటేటివ్గా కాల్ చేస్తుంది సేమ్ ఫంక్షన్. ఇట్స్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. Recursion is nothing but repetition process. Recursive function means calling the function by itself recursively. It's called recursive function. ఇప్పుడు చూడండి ఈ రికర్సివ్ కాల్ చేసుకుంటా వచ్చినప్పుడు n 0 అయినప్పుడు ఏమవుతుందన్న 0 ఫ్యాక్టోరియల్ 1 అవుతుంది. అంటే 1 ఇంటూ 1 అవుతుంది. అంటే 1 ఫ్యాక్టోరియల్ 1 వాల్యూ. ఈ 1 ఫ్యాక్టోరియల్ ఎక్కడ వేస్తాము ప్రీవియస్ స్టెప్కి వెళ్ళి రికర్సివ్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి 1 ఫ్యాక్టోరియల్ ప్లస్లో 1 ఫ్యాక్టోరియల్ మనం కనుక్కున్నాం 1 రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 1 2 అవుతుంది. మళ్ళీ 3 ఫ్యాక్టరీలోకి రండి. ఇక్కడ ఏమవుతుంది 2 ఫ్యాక్టరీలో మనం కనుక్కున్నాం ఆల్రెడీ ఎంత 2 ఈసారి 2 ఫ్యాక్టరీ ప్లస్ 2 రాస్తే 6 అవుతుంది. మళ్ళీ ఇక్కడ రండి 3 ఫ్యాక్టరీ మనం ఆల్రెడీ కనుక్కున్నాం ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఈ 6 రీప్లేస్ చేస్తే ఏమవుతుంది 4 ఇంటూ 6 24 వస్తుంది. మళ్ళీ ఇక్కడికి రండి ఇక్కడ 4 ఫ్యాక్టరీ మనం కనుక్కున్నాం ఆల్రెడీ 24 5 ఇంటూ 24 అంటే 120 వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ finding the factor of given number using recursive concept. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూడండి. ప్రోగ్రామ్ జస్ట్ సి ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఫంక్షన్ డిక్లేర్ చేసాము. ఫ్యాక్టోరియల్ నెంబర్ ఇక్కడ చూడండి ఫ్యాక్టోరియల్ కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ రాశాను. ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు ఏమవుద్ది n సేమ్ ఈ అల్గారిథం ఇక్కడ రాసాను. n ఈక్వల్ 0 అయితే 1 రిటర్న్ అవుద్ది. కాకపోతే రికర్సివ్ అదే కాల్ చేస్తుందన్నమాట 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ మళ్ళీ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ అయినప్పుడు 1 అయిపోతుంది. మొత్తం దీని నుంచి ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని ఫ్యాక్టర్ అనే వేరియబుల్ స్టోర్ చేశారు. ఫ్యాక్టర్ని డిస్ప్లే చేశాం. సో దిస్ ఇస్ ద సి ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ యూజింగ్ రికర్షన్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఫైండింగ్ ద ఫెబొనాచి నంబర్స్. ఫెబొనాచి నంబర్స్ అంటే ఏం లేదు అన్న ఫెబొనాచి సిరీస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 0 1 తీసుకుంటాం. థర్డ్ నెంబర్ ఎలా వస్తుందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ వస్తుంది. మళ్ళీ థర్డ్ సెకండ్ యాడ్ చేస్తే ఫోర్త్ వస్తుంది. మళ్ళీ ఫోర్త్ థర్డ్ యాడ్ చేస్తే ఫిఫ్త్ వస్తుంది. ఫిఫ్త్ ఫోర్త్ యాడ్ చేస్తే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 8th రావాలంటే ఈ రెండు యాడ్ చేస్తాం. 10 రావాలంటే ఈ రెండు యాడ్ చేస్తాం. సో ఫస్ట్ 2 తీసుకుంటాము. ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అంటే ఏంటి ఫిబొనాచి 0 ఫిబొనాచి 1 0 1 తీసుకున్నాము. ఫిబొనాచి n ఎలా వస్తుంది ఇది n అనుకోండి n-1 నంబరు ప్లస్ n-2 నంబర్ అదే రాసాం మనం. ఇది రికర్సివ్ ఫంక్షన్ అంటాం ఫిబొనాచి నంబర్స్కి. ఫిబొనాచి ఆఫ్ nth నంబర్ ఈక్వల్ టు ఫిబొనాచి ఆఫ్ n-1 ప్లస్ n-2 అంటే థర్డ్ నెంబర్ అనుకోండి. థర్డ్ నెంబర్ ఎలా వస్తుంది సెకండ్ని ఫస్ట్ని యాడ్ చేస్తే వస్తుంది. సపోజ్ ఇది 4th నెంబర్ అనుకోండి. 4th నెంబర్ ఎలా వస్తుంది థర్డ్ సెకండ్ యాడ్ చేస్తే వస్తుంది. దట్ ఈస్ ద ఫార్ములా. n నెంబర్ ఎలా వస్తుంది n-1 n-2 నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. అంటే దిస్ ఈజ్ ద రికర్సివ్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఫిబొనాచి సిరీస్. దీనికి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం చూడండి. n ఈక్వల్ 0 కానీ n ఈక్వల్ 1 అయితే రిటర్న్ n అంటాం. అంటే 0 అయితే 0 రిటర్న్ చేయాలి, 1 అయితే 1 రిటర్న్ చేయాలి. అండ్ వాల్యూ 2 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తాము ఫిబొనాచి ఆఫ్ n-1 ప్లస్ ఫిబొనాచి ఆఫ్ n-2 దీన్ని రిటర్న్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫంక్షన్. ఇది సి ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూడండి. సేమ్ n వాల్యూ రీడ్ చేశాను. ఫిబొనాచి ఆఫ్ i డిస్ప్లే చేస్తాము. i లెస్ దాన్ ఈక్వల్ టు n ఇక కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. i0 1 ఫస్ట్ i0 అనుకోండి. n వాల్యూ i0 పెట్టాను. n వాల్యూ 5 అనుకోండి. ఫస్ట్ 5 నెంబర్స్ డిస్ప్లే కావాలి. i0 అవుతుంది ఇనిషియల్గా 0 కాల్ చేస్తుంది. n 0 కాబట్టి 0 రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ 1 i ప్లస్ 1 i 1 అవుతుంది. 1 కాల్ చేసినప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి 1 రిటర్న్ అవుతుంది. 0 1 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏంటి 2 కాల్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 ఇది కండిషన్ కాదు అంటే ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఫిబొనాచి ఆఫ్ n-1 అంటే ఎంత 2 అంటే 1 అంటే 1 వస్తుంది. ఫిబొనాచి 2 అంటే 0 వస్తుంది. n-2 అంటే n2 కదా 2 - 2 0 అంటే ఫిబొనాచి 1 ఎంత వస్తుంది 1 వస్తుంది.
ఫిబొనాచి 0 అంటే 0 వస్తుంది. 0 + 1 1 వస్తుంది. నెక్స్ట్ 3 పంపించాం. 3 పంపించినప్పుడు ఏమవుతుంది? 3 - 1 2. ఫిబొనాచి 2 ఎంత? 1 1 1 1 + 1 2 అవుతుంది. Like that all the values will be displayed. This is the program for Fibonacci number generation. So మీకు ఎగ్జామ్లో అడిగితే రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ ఫిబొనాచి నంబర్స్ ఆర్ రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటారు. మీరు రాసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ నెంబర్ అడిగితే ఫిబొనాచి నెంబర్ అడిగాను అనుకోండి సి ప్రోగ్రామ్, అప్పుడు మీరు ఏంటి రాయాలి? ఫస్ట్ ఫార్ములా రాయాలి, అంటే రికర్సివ్ ఫార్ములా ఇది ఫర్ ఫిబొనాచి సిరీస్. రాసిన తర్వాత ఈ అల్గారిథం వస్తే తర్వాత ప్రోగ్రామ్ వస్తే సరిపోతుంది. సిమిలర్లీ ఫ్యాక్టోరియల్ అడిగితే ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇది రాస్తాం ఫస్ట్ రికర్షన్ ఫార్ములా, రికరెన్స్ రిలేషన్ ఫార్ములా, రికర్సివ్ ఫార్ములా అంటాం దీన్ని. n 0 అయితే 1, n greater than 1 అయితే n ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ n మైనస్ 1 ఇది రాస్తాం. దీనికి ప్రోగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ మీకు జనరల్గా ఎక్కువగా 2 మార్క్స్ అడుగుతుంటాడు. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ రికర్షన్? వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ రికర్షన్? సో రికర్షన్ లిమిటేషన్ ఏంటంటే ఇట్ స్లో డౌన్ ద ఎగ్జిక్యూషన్ టైం. ఎందుకంటే రికర్సివ్గా కాల్ చేస్తున్నాం కదా, ఇది కాల్ చేసినప్పుడు మళ్ళీ రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చినప్పుడు దీని అడ్రస్ మీరు స్టాక్లో పెట్టుకోవాలి. కాబట్టి ప్రాసెస్ స్లో అవుతుంది. స్లో డౌన్ ద ఎగ్జిక్యూషన్ టైం ఫస్ట్ డ్రాబ్యాక్. లిమిటేషన్ అంటే డ్రాబ్యాక్ అన్నమాట. లిమిటేషన్ అన్నా డ్రాబ్యాక్ అన్నా ఒకటే. ఒకసారి డ్రాబ్యాక్ అడుగుతారు, ఏదో అనుకోకండి. లిమిటేషన్ అన్నా డ్రాబ్యాక్ అన్నా ఒకటే. లిమిటేషన్ అంటారు ఒక్కోసారి. లిమిటేషన్ అంటే డ్రాబ్యాక్ అండి. ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైం స్లో అవుతుంది. సెకండ్ వచ్చి రన్నింగ్ అవుట్ ఆఫ్ స్పేస్ ఇన్ స్టాక్ మెమరీ ఇఫ్ రికర్షన్ ఈజ్ ఇన్ డీప్. అంటే రికర్షన్ సపోజ్ నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ 100 ఇచ్చాను అనుకోండి, ఎన్నిసార్లు రికర్సివ్ కాల్ చేస్తుంది? 100 టైమ్స్ కాల్ చేస్తుంది. 100 టైమ్స్ కాల్ చేసినప్పుడు ఈ రికర్సివ్ కాన్సెప్ట్ స్టాక్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టాక్ అనేది మెమరీ అనమాట. స్టాక్ అనే మెమరీ సిపియూలో ఉంటుంది. ఆ స్టాక్ మెమరీ సైజ్ తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైతే n వాల్యూ ఎక్కువ ఇచ్చారో ఈ రిటర్న్ అడ్రస్ మీకు తెలుసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఏం రావాలి? ఇక్కడికి రావాలి. ఇక్కడ రావాలంటే దీని అడ్రస్ పెట్టుకోవాలి. But keep maintaining the addresses is very difficult. That means ఆ సిపియూలో ఉండే మెమరీ స్పేస్ స్టాక్ మెమరీ స్పేస్ సరిపోదు. అప్పుడేమవుతుంది? మీకు రన్నింగ్ అవుట్ ఆఫ్ స్పేస్ అని వచ్చి ప్రోగ్రామ్ క్రాష్ అవుతుంది అన్నమాట. ప్రోగ్రామ్ క్రాష్ అవుతుంది. స్టాక్ మెమరీ రికర్షన్ ఈజ్ ఇన్ డీప్ అండ్ ప్రోగ్రామ్ విల్ బి క్రాష్డ్ అనమాట. ఈ రెండు డిసడ్వాంటేజ్. ఒకటి ప్రోగ్రామ్ యొక్క స్పీడ్ తగ్గుతుంది. రెండోది రన్నింగ్ అవుట్ ఆఫ్ స్పేస్ ఇన్ స్టాక్ మెమరీ ఇఫ్ రికర్షన్ ఈజ్ ఇన్ డీప్. రికర్షన్ ఈజ్ డీప్ ఇన్ ద సెన్స్ n వాల్యూ ఎక్కువ అయితే కనుక ఆటోమేటిక్గా మీకు సిపియూలో ఉండే స్టాక్లో మెమరీ సెకండరీ మెమరీ కాదు, మెయిన్ మెమరీ కాదు, సిపియూలో ఉంటుంది స్టాక్. ఆ సిపియూలో ఉండే స్టాక్ మెమరీని రికర్షన్ కాన్సెప్ట్కి ఇచ్చేస్తాం. సో రికర్షన్ కాన్సెప్ట్లో n వాల్యూ కనుక ఎక్కువ ఇస్తే ఆటోమేటిక్గా స్టాక్లో ఉండే మెమరీ సరిపోదు ఈ అడ్రస్ని కీప్ చేయనట్టు. అప్పుడు ఏంటంటే మీకు రన్నింగ్ అవుట్ ఆఫ్ స్పేస్ అని వచ్చి ప్రోగ్రామ్ క్రాష్ అవుతుంది అన్నమాట. క్రాష్ మీన్స్ రన్ కాదు. దిస్ ఈజ్ ద సెకండ్ డ్రాబ్యాక్. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ గెట్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ రికర్షన్. 2 మార్క్స్ ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చి ఎగ్జిక్యూషన్ టైం తగ్గుతుంది. రెండోది వచ్చి స్టాక్లో ఉండే మెమరీ స్టాక్ మెమరీ సిపియూలో ఉండే స్టాక్ మెమరీ సరిపోదు. రన్నింగ్ అవుట్ ఆఫ్ స్పేస్ అని వస్తుంది స్టాక్ మెమరీ. కాబట్టి ఎప్పుడు ఇఫ్ రికర్షన్ ఈజ్ ఇన్ డీప్ ఇన్ ద సెన్స్ n వాల్యూస్ ఎక్కువైనప్పుడు. సో దీస్ 2 ఆర్ ద limitations of the recursion. I think with this the entire 4th unit will be completed. In this 4th unit I have covered 8 lectures. With this 8 lectures, 8 questions. You have to learn all the 8 questions. You will get 15 marks. So all of you listen carefully. 8 videos, 8 lecture videos in unit 4, and all of you learn the 8 concepts so that you can get 15 marks. And with this particular unit we have to write the record problems. So I will write here. You have to note down and write the record problems.
So record problems. Record problems in unit 4. Number 1. First time yes. Implement, write a C program to implement call by value and call by reference. Second program ఏమన్నా మీకు కాన్సెప్ట్ write a C program to pass an array to the function and find sum of elements of an array within the function. సో అరే సమ్ అనే ఫంక్షన్ రాస్తారు. ఆ ఫంక్షన్కి అరేని ఇన్పుట్గా పంపించి అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని యాడ్ చేస్తాం. ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్తున్నాను, మీకు మెటీరియల్లో ఉంటుంది, అది రాయండి. నెక్స్ట్ సేమ్ ఈ అరే అనేది 1 డైమెన్షన్ రాయండి. టూ డైమెన్షన్ రాయండి. నెక్స్ట్ సేమ్ రైట్ ఎ C program passing structure to the function to call by value and call by reference. Three programs. So next, fourth one, write a C program to allocate memory for integer, float and character array. Using malloc, calloc, valloc. Write a C program to find factorial of the given number using recursive function. Using recursion function. Next 6. Write a C program to generate Fibonacci
is using recursive function. So these are the 6 programs you have to write in the record. All 6 programs I have given in the material, just you have to learn and write in the record. In the record, right page program రాయండి, left side కాల్ బై, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ రాయండి. ఇక్కడ పాసింగ్ 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అరేని అంటే ఏంటి రాయండి. నెక్స్ట్ పాసింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి సైడ్ రాయండి. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఏంటి, మళ్ళాక్ సైడ్ కెల్లాక్ మల్లాక్ అండ్ రియల్ లాక్ ఫంక్షన్స్ డెఫినేషన్స్ లెఫ్ట్ సైడ్ రాయండి. వాట్ ఈస్ ద రికర్సివ్ ఫంక్షన్ డెఫినేషన్ రాయండి అండ్ రికర్సివ్ ఫార్ములా రాయండి లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అల్గారిథం రాయండి, అల్గారిథం రికర్సివ్ ఫార్ములా. సిమిలర్లీ 6th వన్కి రికర్సివ్ ఫార్ములా అల్గారిథము left side రాయండి. So these are the 6 programs you have to write in a record for unit 4. All the best, Nana. So I have prepared 8 video lectures. In each video lecture I have covered one concept. In examination point of view also, just you have to listen 8 concepts, prepare 8 concepts, both programs and as well as theory. You will get 15 marks. All the best. Thank you.